ఈ పూట మనం ఆలుగడ్డ పెరుగు ఆలు దహి కర్రీ, మసాలా కర్రీ. దీన్ని రకరకాలుగా చేసుకుంటారు. ధనియాల పొడి వేసి, ధనియాలు దంచి వేసి, చాలా వెరైటీస్లో చేస్తారు. మనం ఒక వెరైటీ మనం చేసుకుందాం. రైట్, ఇది రుచి చాలా బాగుంటుంది, చేసుకోవడం ఈజీ. 2-3 నిమిషాలు పట్టుమని అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. అన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలి. మనకు ఆలుగడ్డలు ఉడికించుకోవడం అవన్నీ రెడీగా పెట్టుకుంటే కనుక ఒక 2-3 నిమిషాలు, 15-20 నిమిషాల ప్రాసెస్ ఇది. రైట్, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదన్నది చూద్దాము. ఆలుగడ్డలు నేను ఒక 1/2 కిలో తీసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత మటుకు ఉడకబెట్టి దీన్ని పొట్టు తీసేద్దాం. ఉడకబెట్టేసి పొట్టు తీద్దాం. ఒక 1/2 కప్పు పెరుగు, మన టీ తాగేది ఉంటుంది కదా, కప్పు పెరుగు, టీ తాగే కప్పు అంతా పెరుగు. జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం. వరంగల్ మిర్చి పౌడర్ తీసుకున్నాను. కారం తక్కువగా ఉంటుంది, కారం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. కొత్తిమీర మనం ఆఖరిలో వాడతాం. కొత్తిమీర కొద్దిగా, ఒక గుప్పెడు కొత్తిమీర. జీరా పౌడరు 1.5 టేబుల్ స్పూను, ధనియా పౌడరు 1.5 టేబుల్ స్పూను, ఉప్పు 1 టేబుల్ స్పూను, కసూరి మేతి కొద్దిగా ఇంత సరిపోతుంది, గరం మసాలా 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకుందాము. ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు, కొద్దిగా ఈ సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోండి, నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మన ప్రాసెస్ నూనె కావాలి. నూనె ఒక 3-4 టేబుల్ స్పూన్లు పడుతుంది. నేను ప్రాసెస్లో చూద్దాం ఎంత పడుతుంది. 4 టేబుల్ స్పూన్లు పెట్టుకుందాము. రైట్, మన ప్రాసెస్లోకి వెళ్దాము, స్టార్ట్ చేద్దాం. ఈ లోపల మీరు ఏం చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసినండి. నేను ఆలుగడ్డను ఉడకబెట్టేసి పొట్టు తీసి ఏం చేయాలని చూద్దాం. నేను టూత్పిక్ కూడా పెట్టుకున్నాను. టూత్పిక్ ఎందుకంటే ఆలుగడ్డ ఉడికిన తర్వాత చిన్నగా రంధ్రాలు చేసుకుందాం. 3 వైపులా 4 వైపులా ముక్కలు చేసే ముందర, ఎందుకంటే మసాలా లోపల దూరి కూర బాగుంటుంది. టూత్పిక్ లేకపోతే ఫోర్క్తో చేసుకోండి, లేకపోతే యాసిడ్గా వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. రైట్, ప్రాసెస్లోకి వెళ్దాం రండి. పక్కన మనకి ఆలుగడ్డలు ఉడుకుతున్నాయి. ఈ లోపల ఏం చేద్దాం, పెరుగు ఉంది కదా, పెరుగులో ధనియాల పొడి, జీరా పొడి, పసుపు, ఉప్పు వేసేసి కలిపి చిరగొట్టేద్దాం. మంచిగా కలిపేసి పక్కన పెట్టి ఆలుగడ్డలు తీసుకుని వద్దాం. ఇందాక కారం చెప్పలేదు, కారం కూడా పెరుగులో వేసేసి వరంగల్ మిర్చి పౌడర్ తీసుకుని చెప్పే కదా, దాన్ని వేసేద్దాం. మీకు వరంగల్ మిర్చి పౌడర్ దొరకకపోతే కనుక కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకోండి. కారం తక్కువ ఉంటుంది, రంగు ఎక్కువ వస్తుంది, అది బాగుంటుంది. కారం ఎక్కువ కావాలనుకుంటే కనుక మామూలు రెగ్యులర్గా వాడుకునే కారం వేయండి, ఇది కలర్ బాగా వస్తుంది. అందుకనే వరంగల్ మిర్చి కానీ కాశ్మీరీ మిర్చి కానీ వాడతారు. రైట్, మనం అది కూడా వేసేసాము. ఆలుగడ్డలు ఉడకబెట్టడానికి పెట్టాం కదా, ఉడికాయి, పొట్టు తీసేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. మనకు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుందాం, ముందర ఉపయోగపడతాయి. ఆలుగడ్డలు ఉడికాయి. రైట్, కొద్దిగా పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఎక్కువ విజిల్స్ రానియకండి, 2 విజిల్స్ రానియండి. టూత్పిక్ తోటి ఇట్లా గుచ్చుకుంటే ఏమవుతుంది, లోపలికి మసాలా పోతుంది. ప్రాసెస్లో మంచి మసాలా లోపలికి చేరుతుంది, బాగుంటుంది. రైట్, అన్ని ముక్కల్ని కట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వచ్చేస్తా. ఇప్పుడు ఏం చేసాము, మూకుళ్ళ నూనె వేసేసి ఆలుగడ్డలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, చిల్లు పొడిచి, వాటిని కొద్దిగా వేయించుకుందాం. కొద్దిగా 4 పక్కల ఎర్రగా అయ్యేటట్టుగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. వేయించేసి పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అన్నీ వేయించుకుంటాను, కొద్దిగా ఇది టైం తీసుకుంటుంది. మనకి ఆలుగడ్డ ఎంత వేగింది, సరిపోతుంది. దీన్ని తీసేసుకుందాం. అన్ని ఆలుగడ్డని ఈ విధంగానే వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇదే నూనెని మిగతా వంటకు కూడా ఇదే నూనెను ఉపయోగించుకుందాం. ఆలుగడ్డలు మనకి వేగాయి. అదే నూనెలో ఏం చేసాం, ఒక జీలకర్ర చెప్పే కదా, జీలకర్ర వేసేసాము. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, జీలకర్ర వేగిపోయింది, ఉల్లిపాయలు వేసేసుకొని వేగనిద్దాం బాగా. ఒక 2 నిమిషాలు పడుతుంది వేగనిచ్చి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ జీలకర్ర వేసిన తర్వాత
అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ మీరు తింటే కనుక అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ జీలకర్ర వేగిన తర్వాత వేసి, అది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయండి. రైట్, ఉల్లిపాయలు వేసి ఒక 2 నిమిషాలు వేగాయి. పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసి కలిపేసి ఇక వేగని ఏం చేద్దామంటే దీన్ని మూత పెట్టి వేగనిద్దాం. ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాము, మనం ఇందాక ఉప్పు పెరుగులో కలిపాం, దాంట్లో సగం దీంట్లో కలుపుదాం. కొద్దిగా ఉప్పు అక్కడ ఉప్పుకు సగం కలిపాము, ఇక్కడ ఇంకో పార్ట్ ఇక్కడ కలుపుదాం. 2-3 పార్ట్లు చేసుకొని కలుపుకుంటూ ఉప్పు ఒకటేసారి వేస్తే ఎక్కువైపోతుంది. ఉప్పు ఎక్కువ ఒకటేసారి వేయకుండా ఇట్లా చేసుకొని కలుపుకుంటూ పోదాము. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ వేగనిద్దాం. ఉల్లిపాయలు మనం ఒక 3 నిమిషాలు అయింది, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేద్దాం, స్టవ్ ఆరిపేసుకుందాం. ఆరిపేసి ఉల్లిపాయని చల్లారనిద్దాం. ఉల్లిపాయ చల్లారింది, గోరువెచ్చగా అయింది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం పెరుగు, ధనియాల పొడి, కారం అన్నీ కలిపాం కదా, కలిపి పెట్టుకున్నది వేసేద్దాం. అయితే మీరు ఇంకో పని చేయండి, పక్కన నీళ్లు కొద్దిగా మరగబెట్టుకోండి. ఇంకో గిన్నెలో పెట్టుకోండి. ఇది కలిపేసుకుందాం. కలిపేసి మళ్ళీ పొయ్యి అంటించుకుందాం. ఒక్క నిమిషం ఇది బాగా కలిపేసుకొని పొయ్యి అంటించుకుందాం. పెరుగు మనం వేసాము, ఇక కుత ఉడుకుతుంది కదా. వేడి నీళ్ళు మనం పోసేసుకుందాం. వేడి నీళ్ళని కొద్దిగా పోసుకొని, వేడి నీళ్ళు కూడా ఫాస్ట్గా, మనం వేడి నీళ్ళు పోయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా అయిపోతుంది. రైట్, మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కలు. ఇప్పుడు ఉప్పు ఒకసారి సరి చూసుకోండి. నాకు ఉప్పు అది సరిపోయింది. ఒక్కసారి ఉప్పు ఈ టైంలో సరి చూసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కల్ని వేసేసుకుందాం. అన్నీ వేసేసి ఒక 2 నిమిషాలు ఆలుగడ్డతో పాటు గ్రేవీని, ఆలుగడ్డని ఉడకనిద్దాం. ఆలుగడ్డ మనకి ఉడికింది. ఇప్పుడు ఏం చేద్దాం, కస్తూరి మేతిని తీసుకొని ఒక్కసారి నలిపేసి, కొద్ది కస్తూరి మేతి, 1 చెంచా గరం మసాలా వేసేసి, ఆఖరిలో కొత్తిమీర దింపిన తర్వాత మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత స్టవ్ ఆరిపేసి చల్లారిన తర్వాత పెరుగు కలిపాం. ఎందుకు, వేడి మీద పెరుగు కలిపితే పెరుగు విరిగిపోతుంది. చల్లారిన తర్వాత కలిపి మళ్ళీ మనం మొత్తం ప్రాసెస్ అంతా చేసాం. కాబట్టి మీరు కూడా ఉల్లిపాయలు చల్లారిన తర్వాతనే పెరుగు కలపండి. లేకపోతే పెరుగు వేడి మీద కలిపితే విరిగిపోతుంది. మనకి మంచిగా వచ్చింది, చూసారు కదా. పెరుగు విరిగిపోయినా కానీ మనకి రుచి ఏం మారదు. కాబట్టి చూడడానికి ఇది బాగుంటుంది విరగకుండా. రైట్, మనం దింపేసుకుందాం. దింపేసిన తర్వాత లాస్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఇది మనకి పూర్తయిన దహి ఆలు కర్రీ, పెరుగు ఆలుగడ్డ కూర. చేసుకోవడం ఈజీ అండి, రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, అన్నంలోకి, మసాలా రైసుల్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. వేడివేడిగా తినండి, సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మీరు ఎలా ఉందో చేసి చూసిన తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి, మళ్ళీ షేర్ చేయండి వీడియోని. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.